Top 99 News. మా వారు కొంచెం మాటలు రావు కదా సార్, ఇచ్చామని అటు నేను ఇచ్చుకున్నాను పెట్టుకుని వచ్చాను సార్. మీరు ప్రతి ఇంటికి ఇంటింటికి వెళ్ళివ్వండి. మీకు ఇంకా ప్రతి ఇంటికి అమ్మా అటు చివరి దాకా ఎట్లా ఉంది ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? అందరూ కొద్దిగా జాగ్రత్త సహకరించాలి. సీని గారు, ఇది వాలంటీర్లు వస్తున్నారు కదా, వాళ్ళిద్దరికి కరెంట్ వచ్చిందా? టిఫిన్ లో పాల ప్యాకెట్ నా ఇల్లు చూడండి ఎట్లా మిగిలిపోయిందో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు కాలాల పక్కన ఇండ్లు కట్టుకోవడంలో కొన్ని తప్పులు జరిగినాయి. ఇటువంటిది వస్తుందని ఎవరు ఊహించలే. నీకు ఇప్పుడు ఇబ్బంది జరిగింది కదా, తగు చర్యలు తీసుకుంటాం. ఏమ్మా వరదలు వచ్చి పిల్లల్ని తిట్టదాకా నువ్వేం భయపడద్దు. అయ్యింది. కాకపోతే నీకేం కావాలో న్యాయం చేస్తారు. ముఖ్యమంత్రి గారు నిన్న రాత్రి 3:30 అయినా మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలకి ఏం కావాలి ఆయన నీకు ఇల్లు ఇచ్చే అన్ని అందుతున్నాయి పాల ప్యాకెట్ అన్ని వచ్చినాయి కదా. ఎమ్మెల్యే గారు అన్ని ఇబ్బంది లేకుండా చేద్దాం. అవునమ్మా, ఇంకా ఇప్పుడు తెర తీసింది కాబట్టి అన్ని అందుతాయి మీకు. కరెంట్ ఇప్పుడు ఏ గారు అందరికీ ఇస్తారు. పవర్ వస్తుందమ్మా. అందరికి వచ్చినప్పుడు మీకు ఎక్కడైనా స్లిప్ అయి ఉండొచ్చు, వాటన్నిటిని వెరిఫై చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో మీరు చూసుకోండి. ఈ రైట్ సైడ్ ముసలాడిని అడగండి కరెంట్ వచ్చిందా అని. ఏమ్మా కరెంట్ వచ్చిందా లేదా? మీకోసమే ముఖ్యమంత్రి గారు రాత్రి 3 గంటల దాకా కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలకు ఏం కావాలో 30 లక్షల వాటర్ బాటిల్ కొనండి, 30 లక్షల భోజనాలు తయారు చేసి ఇవ్వండి, కనీసం 2 రోజులు సర్దుబాటు అయ్యేదాకా అన్నారు. మంచి ముఖ్యమంత్రి, మీకు అన్ని అందుబాటులోకి తెస్తాడు, మళ్ళీ పర్యటిస్తాడు. ఏమి అమ్మా నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను, చెప్తాను. తెల్లారి గట్ట వాళ్ళు ముద్ద పెడుతున్నావు, వాళ్ళు నాకు పెట్టను కూడా పెడతారు. మన 10 రోజులు పోయిన తర్వాత నువ్వు ఉప్పు చేప వ్యాపారం అమ్మ చేయాలా? చేపలు కూడా ఉన్నాయి కదా తల్లి. అక్కడ భోజనాలు అన్ని పెట్టున్నారు, ఎవరు తీసుకుంటా లేదంటారు, మీరేం లేదంటారు. పెడుతున్నారు పడకుండా ఆరోగ్యం చూసుకో, ఏం కాదు. ఇప్పుడు మీకు ఇలా జరిగింది కాబట్టి సముద్ర ఒడ్డున ఉండాల్సిన అవసరం ఉండదు. మనం వచ్చినాం కాబట్టి ఎన్టీఆర్ హౌసింగ్, ఆ టిట్కో ఇండ్లు కడతాం కదా, అక్కడికి మంచి ఇండ్లకు చేరుకొని సురక్షితంగా ఉండండి. ఇక పైన మేము ఇడే ఉండాలి, ఈ పాకలోనే ఉంటాం, ఇట్లాంటిది వదిలేయాలి మీరు. చూడు ఇప్పుడు మీ ప్రాణాల పైకే వచ్చిందిగా. ఎందువల్ల వచ్చింది చెప్పు? వైఎస్ఆర్ ప్రభుత్వం సరిగ్గా నిర్మించలే వాళ్ళు. మనం అది కట్టాము. ఎవరు కట్టింది? అది కట్టింది ఎవరు? ఇది ఎందుకు కట్టలేదు అడగాలి కదా మీరు. ఎవరిని అడగాలి? మన ముఖ్యమంత్రిని కాదు, మాజీ ముఖ్యమంత్రి వస్తాడు కదా అనుకుంటా, వాడిని అడగాల. ఎదవని ఆయన చేస్తాడు పాపం. మీకు ఎవరైనా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాజీ కౌన్సిలర్లు ఈ విధంగా వచ్చి నిన్నటువంటి పని చేశారా? యాడికి పోయినట్టు ఏమా మీకంతా పాలు టిఫిన్లు అన్నీ వచ్చాయి కదా. చిత్తూరు ఎమ్మెల్యే గారు సార్ చేస్తారమ్మా. కరెంట్